సార్ సింపుల్ ఎగ్ సలాడ్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని పెట్టేశాను. ఎగ్స్ మంచిగా బాయిల్ చేశాను. సార్ నాకు అంటే నా పర్సనల్ క్వశ్చన్, ఎందుకు సార్ మీకు ఎగ్స్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్టా, లేకపోతే ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారో నాకు అది ఫస్ట్ తెలుసుకోవాలండి. దసరాకి నాన్నగారు స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు అవుతుందండి బిజినెస్. సో నాన్నగారు చదువు ఫినిష్ చేసుకుని ఊరు వచ్చి కాకినాడలో మెడికల్ షాప్ పెడదామని, దట్ వాజ్ హిస్ థాట్ ప్రాసెస్, బిజినెస్ చేద్దామని. కానీ అదే టైంలో మా అమ్మ కజన్ ఒక అతను ఆయన US లో ఉండేవారు. ఆయన పెళ్లికి వచ్చి ఆయన ఏమన్నారంటే, మన పిల్లలు గుడ్లు దొరుకుతలేదు, సో వై డోంట్ యూ స్టార్ట్. అప్పుడు US లో ఇట్ వాస్ టేకింగ్ ఆఫ్ అన్నమాట. పోల్ట్రీ వాస్ టేకింగ్ ఆఫ్ ఇన్ US in 60s. సో నాన్నగారు అవును కరెక్టే కదా, ఇది అందరికి పిల్లలకు కూడా పనికి వస్తుంది అని చెప్పి దెన్ ఈ మూవ్ టు హైదరాబాద్ అండ్ స్టార్టెడ్ అ ఫార్మ్ ఇన్ 65. ఎక్కడ సార్ హైదరాబాద్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు? ఉప్పల్లో. సో ఉప్పల్లో హీ స్టార్టెడ్ అ ఫార్మ్. అండ్ తర్వాత నేను 70లో పుట్టాను. అప్పుడు వెంకటేశ్వర రాజరీస్ కూడా స్టార్ట్ చేసి దాన్ని వీ స్టార్టెడ్ ఏంటంటే, మనం గుడ్లు చేసే కన్నా పిల్లలు అమ్మి ఫార్మర్స్ డెవలప్ చేస్తే ఇంకా దేశానికి ఇదని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నా అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్ హౌ ఇట్ హస్ బీన్ గోయింగ్ ఆన్, రైట్. ఐ మీన్ హౌ నాన్నగారు ఎట్లా బిల్డ్ చేశారు బిజినెస్ అండ్ ద డిఫరెన్స్ వి మేడ్ టు పీపుల్. సో అదనమాట. అప్పటి నుండి మీరు వచ్చినప్పటి నుండి ఈ క్వశ్చన్ అడగాలని గట్టిగా అనుకున్నాను సార్. సో ఫస్ట్ పోయి మీరు ప్యాన్ పెట్టేశాను. ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం మనం. లైట్ గా సాల్ట్ వేస్తే కింద ఎగ్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది సార్. ఓ ఐ డిడ్ంట్ నో దట్. సో ఇప్పుడు ఎగ్ని కట్ చేస్తున్నాను మిడిల్లో. సార్ మీరు చాలా ఎగ్ గురించి డిస్కస్ చేశారు అండ్ చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తిని ఉంటారు ఎగ్లో. వైల్డెస్ట్ డిష్ మీరు తిన్నది ఏం సార్, అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది? జపాన్ లో నుండి వాళ్ళు దే యాడ్ ఎగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎనీ మీట్ అండ్ వాళ్ళు కొంచెం గ్రిల్ చేసి దాన్ని గుడ్లో ముంచుకుని, పచ్చి గుడ్లో ముంచుకుని తింటారు. సో ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ లిటిల్ ఆడ్, ఎందుకంటే మన ఇండియాలో పచ్చి ఏది తినాం కదా, అలాగే సుషి కూడా అలవాటు అయిపోయింది అనుకోండి ఇప్పుడు. బట్ జపాన్ లో అది ఐ ఫౌండ్ దట్ ఇంట్రెస్టింగ్ అండ్ యాక్చువల్లీ వాజ్ క్వైట్ నైస్. So that was maybe the most interesting thing. And of course I've had eggs in many forms. మీ ఫేవరెట్ ఏంటి సార్? మా అమ్మ చిన్నప్పటి నుంచి చేసేదండి. ఫ్రైడ్ ఎగ్, 2 బన్ స్లైస్లు, మళ్ళీ వెన్నలో వేపే స్లైసెస్ కూడా. కానీ నా భయం ఏంటంటే అది కార్బ్స్ ఎక్కువ అని చెప్పి ఎప్పుడు ఈ మధ్యన మానేసా 4-5 years నుంచి. ఒకరోజు సడన్ గా అనిపించింది కాదు ఇది తప్పు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తానంటే 4 గుడ్లు ఫ్రై చేసేసి ఫ్రైడ్ ఎగ్స్ చేసుకుని 2 స్లైసెస్ మధ్యలో పెట్టుకుని తింటాను. సో దాట్ ఐ లవ్ దట్. ఎందుకంటే గుడ్ బటర్లోనే గుడ్లు అండ్ బ్రెడ్ అన్ని కూడా. సో అస్సలు షుగర్ రియాక్షన్ ఉండదండి. సో ఇప్పుడు కట్ చేశాను కదా, జస్ట్ ఇలా ఎగ్ పెట్టేస్తున్నాను. ఇప్పటికీ చాలా మందికి డౌట్, అసలు ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? సో ఇప్పుడు 2 things అండి దీంట్లోని. మామూలుగా బయట షాపుల్లో దొరికే గుడ్లు అన్ని కూడా అది దాంట్లో మేల్ ఉండదండి ఫామ్ లో. సో దే ఆర్ నాట్ ఏమంటారంటే మేటెడ్ ఎగ్స్ కాదు. మీరు దాన్ని 21 రోజులు కాదు 210 రోజులు చేసినా కూడా ఏం లైఫ్ అయితే రాదు దాంట్లో. 1 పాయింట్. రెండోది, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఎక్కడ పాలుని వెజిటేరియన్ అని, గుడ్డు నాన్ వెజ్ అనేది పుట్టి మన దేశంలోనే ఈ డిస్కషన్ వస్తుంది. సో నన్ను అడిగారంటే ఇఫ్ యూ కన్సిడర్ మిల్క్ వెజిటేరియన్ దెన్ ఎగ్ ఇస్ వెజిటేరియన్. తల్లిపాలకి క్లోజెస్ట్ మ్యాచ్ అంటే నేచర్లో కోడిగుడ్డే. మామూలుగా ఇప్పుడు ప్రోటీన్ తీసుకోమంటే ఎగ్ వైట్ తీసుకోమని చెప్తారు సార్. చాలా మంది ఏంటంటే ఎల్లోని అవాయిడ్ చేయాలి, ఎల్లో తినకూడదు, అందులో చాలా కొలెస్ట్రాల్ ఉంటాయి అండ్ నాట్ గుడ్ అని చెప్తూ ఉంటారు కదా. అసలు మ్యాజిక్ అంతా ఎల్లోలోనే ఉంటుంది. ప్రోటీన్ రెండిట్లో సేమ్ ఉంటుంది, కానీ ఎల్లోలో మీకు D3 కానీ 14 మినరల్స్, వైట్ అమైనో యాసిడ్స్ అన్ని ఎల్లోలోనే ఉంటాయి. సో ఎల్లో ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నట్టు 60 గ్రాములు నేను ప్రోటీన్ కావాలనుకుంటే అప్పుడు ఐ వుడెంట్ రికమెండ్ యూ ఈట్. బట్ వైట్ తిన్నారనుకోండి, అఫ్కోర్స్ వైట్ ఇస్ సేఫ్ ప్రోటీన్. సో నేనైతే రోజు 4 eggs ఫుల్ తింటాను. మా నాన్నగారు 93 అని ఆయన రోజు 3 eggs ఫుల్ తింటారు. సో అదనమాట. చాలా మందికి ఈ డౌట్ క్లియర్ అయి ఉంటుంది. సో ఎగ్స్ కూడా ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనము రకరకాల ఎగ్స్ చూస్తూ ఉంటాం సార్. రెగ్యులర్ మనం వాడుకలో వైట్ ఎగ్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం, బట్ బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్ అట్లా చెప్తూ ఉంటారు కదా. బేసికలీ మదర్ కలర్ ఏదైతే గుడ్ కలర్ అది అవుతుందండి మోస్ట్లీ, ఆర్ ఫాదర్ కలర్, దానివల్ల గుడ్ కలర్ అలాగ అవుతుంది. సో బ్రౌన్ ఎగ్స్ ఏంటంటే మీకు బ్రౌన్ బర్డ్ వైట్ ఎగ్ కన్నా కొంచెం తక్కువ ఎఫిషియన్సీ, అది ఒక 8% లెస్ ఎఫిషియెంట్. అంటే ఫీడ్ ఎక్కువ తింటుంది, బాడీ వెయిట్ ఎక్కువ పుట్టాన్ చేస్తుంది అండ్ గుడ్ సైజ్ కూడా పెద్దది వస్తుంది. సో మీకు ఒక లెక్క చెప్పాలంటే 3 లార్జ్ ఎగ్స్ 4 మీడియం ఎగ్స్ కి సమానమే. మీడియం ఎగ్స్ అంటే 50 నుంచి 55 గ్రాములు. అలాగే ఎక్స్ట్రా లార్జ్ వెళ్ళారు అనుకోండి, అదే సేమ్ ఈక్వేషన్. మళ్ళీ 3 ఎక్స్ట్రా లార్జ్ గుడ్లు
ఆల్మోస్ట్ 5-6 మీకు మార్కెట్ లో దొరికే గుడ్లకు సమానం. సో రేట్ ఎక్కువ ఉన్నా యూఆర్ యాక్చువల్లీ నాట్ పేయింగ్ దట్ మచ్ ఎక్స్ట్రా. ఓకే, సో అప్పుడు మనకి వైట్ ఎగ్స్ బ్రౌన్ ఎగ్స్ అవైలబుల్ ఉంటే బ్రౌన్ ఎగ్స్కి వెళ్ళడం బెటర్. సో యా, సో ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ అలాగే సీడ్స్ తీసి కట్ చేసాము. ఓకే, టమాటోస్, కొరియండర్, లెమన్ జ్యూస్, కాస్త మిరియాల పొడి అండ్ జీలకర్ర పొడి, ధనియా పౌడర్. మీరు ఇలా ఇండియన్ స్పైసెస్ వేస్తే సాలెడ్ కూడా అట్రాక్టివ్గా అవుతుంది. అవును, అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను సార్ కొన్ని. తప్పదు కదా. కొంచెం సాల్ట్. మామూలుగా అయితే ఎగ్ సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటుంది సార్, కొంచెం వేస్తేనే సరిపోతుంది ఆమ్లెట్లో కూడా. అండ్ ఇంకా తక్కువ వేసుకోమని చెప్తారు. సోడియం కంటెంట్ ఎగ్లో ఎక్కువ ఉంటుందా సార్? గుడ్డు లోపల సోడియం ఏమి ఉండదండి మీకు. యాజ్ అ రూల్ మీరు సోడియం ఏమవుతుందంటే డైటరీ అడ్వైస్ మోస్ట్లీ మీకు వెస్ట్ నుంచి వస్తుంది. సో వాళ్ళకి దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ బికాస్ దే సోడియం ఇన్ ఎవ్రీథింగ్. మీరు మెగ్నీషియము, పొటాషియము మీ డైట్లో సరిగ్గా లేకపోతే సోడియం మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ సెకండ్ వేరే టాపిక్. బట్ ఐ థింక్ విత్ ఎగ్స్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసేసుకుంటాను సార్. సార్ లెట్యూస్ పెట్టేశాను ప్లేట్లో. నైస్. సో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న సలాడ్ పెట్టేద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్తో సింపుల్ గార్నిష్. ఎగ్ మసాలా సలాడ్ తయారీ విధానం. ముందుగా పాన్ లో ఆలివ్ ఆయిల్ కాస్త వేడి చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న ఎగ్స్ ని పెట్టి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, సీడ్స్ తీసేసిన టమాటో ముక్కలు, కొరియండర్, లెమన్ జ్యూస్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గ్రీన్ చిల్లీస్, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే లెట్యూస్ పెట్టుకున్న ప్లేట్ లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ పెట్టి పైనుండి మనం తయారు చేసుకున్న సలాడ్ పెట్టుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఎగ్ మసాలా సలాడ్ రెడీ అవుతుంది.